కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు సౌత్ ఆఫ్రికాలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. డెడ్ బాడీని స్వదేశానికి తీసుకొచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. భిక్కనూరు మండలానికి చెందిన బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఉపాధి కోసం సౌత్ ఆఫ్రికాకు వెళ్ళాడు. అక్కడే కొంతకాలంగా బోర్ డ్రిల్లింగ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ చనిపోయి చెట్టుకు వేలాడుతూ కనిపించాడు శ్రీనివాస్ మృతిపై భిక్కనూరులో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎవరో కొట్టి చంపిన తర్వాతే చెట్టుకు ఊరేసి ఉంటారని చెబుతున్నారు. శ్రీనివాసే ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారని కన్నీటి పర్యంతమవుతున్నారు. గత 6 నెలల క్రితం ఓ ఏజెంట్ ద్వారా శ్రీనివాస్ సౌత్ ఆఫ్రికాకు వెళ్లాడని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. మరో దేశానికి పంపిస్తున్నామని చెప్పి ఏజెంట్ సౌత్ ఆఫ్రికాకు పంపించాడని అంటున్నారు. సౌత్ ఆఫ్రికాలో శ్రీనివాస్ను చిత్రహింసలు పెట్టి తర్వాత చంపేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. 2 రోజుల క్రితం భార్య పిల్లలతోనూ మాట్లాడినట్లు బంధువులు చెబుతున్నారు. శ్రీనివాస్ చనిపోయి 2 రోజులు అవుతున్నా కంపెనీ నుంచి కానీ అక్కడి ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సమాచారం తెలియజేయడం లేదంటున్నారు. ఇతర వ్యక్తుల ద్వారా శ్రీనివాస్ మృతి విషయం తెలిసిందంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీనివాస్ డెడ్ బాడీని సౌత్ ఆఫ్రికా నుంచి సొంతూరుకు తీసుకొచ్చేలా కృషి చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మృతుడికి భార్య నవనీత, 2 పిల్లలు లాసియా, నిహాల్ ఉన్నారు. సౌత్ ఆఫ్రికా పోతుండగా ఏమైందంటే అనుకోకుండా మళ్ళీ మా కొడుకును సీనును వేరే దేశం పోతే అక్కడ మంచిగా ఉంటుంది, పని బాగా ఉంటుంది అంటే మా కొడుకు పోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. వాడు ఆత్మహత్య చేసుకునేటంత మనిషి కాడు. 10 మందిలో తిరిగి 10 పేరున్న మనిషి, అవసరం అనుకుంటే 4గురిని అటాక్ చేసేటటువంటి మనిషి అని చంపి ఆత్మహత్య చేసి అక్కడ చెట్టుకు అనాదరం ఉగులాడేసి చెట్టుకు తీసుకుపోయి ఇట్లా మురి పెట్టినట్టు చచ్చిపోయినట్టు చిత్రీకరించి అక్కడ చెట్టుకు పెట్టి మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. కంపెనీ ద్వారా కూడా మాకు తెలియలేదు ఇప్పటిదాకా. ఇప్పటిదాకా కంపెనీ నుంచి మాకు బయటకు రాలేదు. ఏ వ్యక్తి అయితే తీసుకుపోయిండో ఆ వ్యక్తి ఇప్పటిదాకా మాకు ఇంటిమేషన్ ఇవ్వలేడు. అది శవం దగ్గర ఉంది కాబట్టి తొందరగా దొరికింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన స్టేట్ గవర్నమెంట్ కలిసి మా శవం జర తొందరగా తెప్పిస్తే మేము మీకు అందరికీ